హాయ్ అండి, ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసే బొబ్బర పప్పు వడ ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ బొబ్బర్లకి 100 గ్రాముల మినపగుళ్ళు ఒక 4-5 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని మనం రెడీ చేసుకోవాలండి. అలాగే బొబ్బర పప్పు కూడా కొంచెం బరకగా మనం మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొత్తిమీర, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ కూడా మిక్స్ చేసుకుంటే మనకి ఇలాగా రెడీ అవుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళకి వేసుకోవాలండి. పిండి తీసుకుని ఇది మనకి చేత్తో ఒత్తుకోవడం కష్టంగా ఉంటే బటర్ పేపర్ మీద కానీ లేకపోతే ఒక అరిటాకు ముక్క తీసుకుని దానిపైన కూడా ఒత్తుకుని వేసుకోవచ్చు. ఇది బొబ్బర పప్పు కాకుండా మనం బొబ్బర్లతో కూడా వేసుకోవచ్చండి. దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. కానీ ఈ వడలు కూడా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వడలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వేపి మనం కదపకుండా ఉంచాలి. తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా. మీరు కూడా ట్రై చేయండి. ఇవి రెడీ అయిపోయినాయి. మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఇలా కలర్ వచ్చే వరకు చూసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. మనకి వాళ్ళు రెడీ అయిపోయినాయండి. ఇది చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే. టేస్టీ బొబ్బర పప్పు వడలు రెడీ. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.